ఇప్పుడు పిల్లలకు డవ్ సబ్బు పెడితే బాగానే ఉంటుంది, అది పెడితే బాగానే ఉంటుంది, ఇంట్లో మాయిశ్చరైజర్ ఉంటుంది ఇట్లా అంటున్నారు సార్. అంటే అది ఇక ఇవాళ రేపు ఇక ఏమంటారు దాన్ని అర్బనైజేషన్ ఏమంటుంది దాన్ని పట్టణీకరణ అంటారా ఏమంటారు దానికోసమే, కానీ అదేం లేదు. శుభ్రంగా ఉండడానికి చిన్నపిల్లలు అయితే ఏ మామూలు సబ్బు కూడా ఒకటే, సున్నిపెండ్ అయినా ఒకటే. పెద్దోళ్ళ సబ్బు పిల్లల సబ్బు మాత్రం వేరు. అది ఆల్కలి ఉంటుంది, ఇది ఆల్కలి ఉండదు. బఫరింగ్ అనేది ఉండాలి సార్. ఇప్పుడు పోరలు ఉట్టంగానే ఏడుస్తారు, కేర్ 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 అని ఏడుచుడే ఏడుచుడు. మా పక్కింటి పిల్ల కూషాని నాసంటిది అనుమానాలు ఎక్కువ. అక్క పోరలు ఉట్టంగానే ఎందుకు ఏడుస్తారని అడిగింది ఒక మాట. పిల్లలు పుట్టగానే ఏడవాలి, ఏడవకపోతే మిగతా అందరం మనం ఏడవాల్సి వస్తుంది. డాక్టరు చుట్టుపక్కల ఉన్న ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏడవాల్సి వస్తుంది. ఎట్లా అంటే పిల్లలకు తల్లి గర్భంలో ఉన్నప్పుడు లంగ్స్ ఊపిరితిత్తుల లోపల ఆ నీరే ఉంటుంది, ఆ నీరే ఉంటుంది. అంటే చేపనే. ఇప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు వీడు ఒక చేప లాంటి ఊపిరితిత్తులలో నీరే ఉంటుంది. పుట్టగానే ఈ పిల్లవాడు చాలా పెద్దగా ఏడుస్తే ఈ లంగ్స్ ఇవన్నీ నార్మల్ డెలివరీ అవుతుంది. నార్మల్ డెలివరీ అయినప్పుడు కొన్ని గంటలు అవుతుంది కదా ఈ నార్మల్ డెలివరీ అయిన టైంలో ఈ శ్వాస ఇవన్నీ ఒత్తుకపోయి దీంట్లో ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. ఇక నార్మల్ డెలివరీ కాకుండా సిజేరియన్ సెక్షన్ అయింది అనుకోండి, అప్పుడు కూడా ఈ లంగ్స్లో ఉన్న నీళ్ళు వెళ్ళిపోతాయి. ఒక నార్మల్ డెలివరీ అయినప్పుడు ఈ లంగ్స్లో ఉన్న నీళ్ళు వెళ్ళిపోవడానికి ఓ అర్ధగంట ఇంత టైం పడుతుంది. అదే సిజేరియన్ సెక్షన్ అయిన పిల్లల్లో 6 గంటలు 8 గంటలు పడుతుంది. వెట్ లంగ్స్ అంటాం దాన్ని. సో ఇప్పుడు నిమిషాలల్లా, ఇప్పుడు ఒక పాప పుట్టినాక బిడ్డ పుట్టినాక విదిన్ మినిట్స్ నిమిషాల లోపల ఏదైతే నీళ్లు ఉన్నాయో ఊపిరితిత్తులలో అవన్నీ వెళ్ళిపోయి బిడ్డ ఏడ్చుడుతోని గాలి పీల్చుకుంటుంది. ఆ గాలి అంతా లోపలికి పోయిన తర్వాత ఊపిరితిత్తులలో గాలి చేరుతుంది. ఏడవకపోతే గాలి చేరది, గాలి చేరకపోతే బిడ్డకు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. సో బిడ్డ ఖచ్చితంగా ఏడవాల్సిందే. ఏడవకపోతే వాడికి ఏదో ఒక సమస్య వస్తుంది. వాడిని ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి తీసుకుపోయి మళ్ళీ ఇంక్యుబేటర్లు పెట్టుడు ఇవన్నీ అవుతాయి. సార్ నాకు ఇప్పుడు అంటే ఈ మాట అన్నందుకు నాకు యాదకొచ్చింది. కానీ ఇప్పుడు తల్లి గర్భం చూసినప్పుడు పొట్ట మీద చూసినప్పుడు హార్ట్ బీట్ అంటారు కదా సార్. అవును, హార్ట్ బీట్ ఉంటుంది. అవును, కానీ లంగ్స్ పనిచేయనట. లంగ్స్ కూడా ఊపిరితిత్తులు కూడా పనిచేస్తాయి. ఇప్పుడు బిడ్డలో ఒకసారి అన్ని పనిచేస్తాయి అమ్మ. ఇప్పుడు హార్ట్ పనిచేస్తుంది, లంగ్స్ పనిచేస్తాయి, కిడ్నీస్ పనిచేస్తాయి, బిడ్డ మూత్రం కూడా పోస్తుంది. ఏది తల్లి గర్భంలో దొడ్డికి పోదు, పుట్టిన తర్వాతనే పోవాలి. ఏదన్నా ఇబ్బంది అయినప్పుడు తల్లి గర్భంలోనే పాప కనుక దొడ్డికి పోతే అది పెద్ద సమస్య అవుతుంది. అది ఉమ్మనీరు అంటారు చూడండి. ఉమ్మనీరు పుట్టంగానే బాగా మొస వచ్చింది, ఇంక్యుబేటర్లు తీసుకుపోయినారు అనేది అది. సో బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు శ్వాస తీసుకుంటాడు, లంగ్స్ అట్లనే పెరుగుతాయి. ఇప్పుడు బిడ్డ ఇంత చిన్నగా ఉన్నది 3 కిలోల వరకు 3.5 కిలోల వరకు 9 నెలలు పెరుగుతున్నది కదా. కిడ్నీస్ పనిచేస్తాయి, బిడ్డ మూత్రం పోస్తుంది, హార్ట్ పనిచేస్తుంది, లంగ్స్ పనిచేస్తాయి, మెదడు పనిచేస్తుంది, తల్లి వింటది, బిడ్డ తల్లి మాట వింటది. తల్లి కాకుండా ఇంకా వేరే వాళ్ళని కూడా గుర్తుపడుతుంది శిశువు.